హాయ్ హలో అండి. కర్రీ చూస్తున్నారు కదా, వంకాయ టమాటా కర్రీ అండి. బ్రింజాల్లో ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ వేరే వాటిల కంటే కూడా ఇందులో ఎక్కువ ఉంటాయండి. డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుందంట. ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. షుగర్ కంట్రోల్కి కూడా ఫైబర్ ఉండటాన షుగర్ కంట్రోల్కి కూడా బాగా సపోర్ట్ చేస్తుందంట వంకాయ కూర అండి. ఇందులో యాంటాక్సిడెంట్స్ కూడా ఉంటాయంటండి. కాబట్టి మనం రెగ్యులర్గా చేసుకుంటే ఈ కర్రీ టమాటాస్ కూడా యాడ్ చేసాం కదా, లో క్యాలరీస్ అన్నమాట. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిదంట వంకాయ టమాటా. తర్వాత టమాటాలో లైకోపిన్ ఉంటుంది కదండి, యాంటాక్సిడెంట్ అంట. అది విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కూరను మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను చూపించేది వంకాయ టమాటా కర్రీ అండి. చాలా ఈజీగా, సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా చేయాలో చూసుకుందాం. ఇందులో కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసి అవి వేగిపోయాక ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి, కొంచెం కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు మధ్యకల్లా చీరేసి వేసానండి. అవి కొద్దిగా వేగాలంతే. తర్వాత 4 ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వాటికి ఆయిల్ పట్టేలాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఏమి వేయించుకోక్కర్లేదు. తర్వాత వెంటనే ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టి వేసుకున్న వంకాయ ముక్కలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసి ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ కూర రైస్లోకి, రోటీలోకి, కిన్వాలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. మీరు చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత బోర్లిచ్చి పెట్టేసామంటే దాని పని అది చేసుకుంటుందండి. చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయక్కర్లేదండి. చిన్న అల్లం ముక్క, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కొరియాండర్ పౌడరు, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. చాలా సింపుల్ కదా, ఎక్కువ మసాలాలు లేకుండా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చేయటమేనండి. మీకు 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. రోటీలోకి రెడీ అయిపోతుంది, రైస్లోకి రెడీ అయిపోతుంది. నాదొక చిన్న విజ్ఞప్తి అండి. మనం ఏ కూరలైనా, కూరగాయలు వండే ముందు వాటిని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో వేసి ఉంచండి. తర్వాత ఒక 2 సార్లు కడిగి వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేవి బాగా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ టిప్ ఫాలో అయ్యారంటే సాల్ట్ వాటర్లో 10 నిమిషాల నుంచి తర్వాత కడిగేసుకుంటే దానిలో ఉన్న పెస్టిసైడ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అంటండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈజీగా మసాలాలు తక్కువ ఉండే కర్రీస్ మాత్రమే నేను చూపిస్తానండి, ఎక్కువ మసాలాలు వేయను. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే మరి కొంచెం సాల్ట్ కూడా వేసాను. దీన్ని బాగా కలుపుకొని మనం ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం కూడా వేసాను నేను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా 4-5, అందుకని 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. దీనిలో మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా దీన్ని ఉడికించుకుంటే సరిపోద్ది లో ఫ్లేమ్లో. లాస్ట్లో మనం ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా నేను చూపిస్తాను మీకు. అల్లం కూడా తురిమామనుకోండి కూర ఫినిష్ అయిపోతుంది. ఆ అల్లం పంట కింద పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంటుంది. మనకి ఫైబర్ రిచ్, సి విటమిన్ రిచ్ కాబట్టి తప్పకుండా ఈ వంకాయ టమాటా కర్రీని ట్రై చేయండి. అల్లం తురిమాను కదా, కలిపేసి ఒక 2 నిమిషాల నుంచి, కొత్తిమీర లేదండి అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంతే, సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఒక లైక్ చేయటం మర్చిపోకండి.